కయోనలైట్, ఇంకొకటి మాంటిమర్లైట్. ఏం వెంకటేష్ నువ్వు కూడా మాట్లాడట్లేదు అసలు. నెక్స్ట్ ఇల్లైట్. ఇవన్నీ గుర్తున్నాయా, మర్చిపోయారా? సో నెక్స్ట్ సాయిల్ స్ట్రక్చర్స్. ఇది అయిపోయిందా? ఏంటో కొంచెం రెస్పాన్స్ ఇవ్వండి. క్లాస్లో ఉన్నాయంటే ఆన్లైన్లో కూడా ఇలానే ఎప్పటికి మారుతారు? ఇయర్స్ మారుతున్నాయి కానీ. సరే, సింగిల్ గ్రెయిన్ స్ట్రక్చర్ ఇక్కడ కదా మనం ఆపింది మొన్న. అయిపోయిందా? ఎవరికి గుర్తుంది అసలు? ఏం చెప్తున్నారు? వాయిస్ అర్థం కావట్లేదు. అయిపోయింది అంతేనా? ఇప్పుడు ఇవాళ వాయిస్ బాగుందా? సో ఈ సింగిల్ గ్రెయిన్డ్ స్ట్రక్చర్స్ అనేవి గ్రావెల్స్, కొయిజన్ లెస్ సాయిల్స్ ఉంటాయి కదా, సచ్ ఎస్ గ్రావెల్, శాండ్. ఆ సాయిల్స్ అయితే శాండ్, గ్రావెల్, ఇలాంటి సాయిల్స్ లో ఈ సింగిల్ గ్రెయిన్డ్ స్ట్రక్చర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అసలు ఈ సింగిల్ గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది మనకి? ఇలా అంటే ఈ గ్రెయిన్ కి మీకు కనపడుతుందా పిక్చర్? ఆరో మార్క్ పెట్టాను నేను. హలో, వినిపిస్తుంది మేడం. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద దాంట్లో ఎలా ఉంది? ఒక గ్రెయిన్ ఇంకో గ్రెయిన్ కి బాగా కాంటాక్ట్ లో ఉంది అంటే అప్పుడు మనం దీన్ని ఒక పెయిర్ గా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది వేరే సింగిల్ పెయిర్ ఉంది, అవునా? అలాగా వీటిలో అలా ఉండదు. అంటే ఒకటి ఇంకొక దానికి బాగా క్లోజ్ గా ఉన్నట్టు అనిపించదు. అంటే అవన్నీ సింగిల్ గ్రైండ్ గానే ఉంటాయి మనకి సాయిల్స్ అనేది. హలో, అలా సింగిల్ గ్రైండ్ గా ఉంటాయి. వీటికి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కంపేర్డ్ టు క్లే వీటితో చూసేదానికంటే గ్రావెల్స్ సాయిల్స్ అనేవి మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ దానికి ఎక్కువగా ఉంటుంది. సో అంటే అవి ఎక్కువగా ఏదండి, శాండ్ అంటే ఏంటి, మనకి పొడి పొడిగా ఉంటుంది కదా. కానీ మనం ఒక కుప్పగా పోసినప్పుడు ఆ కుప్ప మనకు కదులుతుందా? మీరు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇసుక ఎలా ఉంటుంది మనకి? వాళ్ళు ఒక లెవెల్ గా పోసుంటారు, అవునా? అదే మనము బీచెస్ దగ్గర కూడా ఏం చేస్తాం, దాంతో గూళ్ళలా కడుతుంటామా? అవును మేడం. అప్పుడు శాండ్ మనకి ఎలా ఉంటుంది? స్టిఫ్ గా మనం పెట్టినట్టు మనం కొంచెం గట్టిగా బైండ్ చేస్తే ఆగుతుందా లేదా? అదే ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేవి దానికి కొంచెం ఎక్కువగా ఉంటాయి. హలో, ఏంది అసలు? మీరు వీడియోస్ ఆన్ చేయండి ఫస్ట్. మీరు వీడియోస్ ఆన్ చేస్తే నేను క్లాస్ చెప్తా, లేదా క్లాస్ అయిపోయిందని చెప్పి క్లోజ్ చేస్తా. అవ్వట్లేదా? మీరు పెట్టినా కానీ అది అవ్వట్లేదా, లేకపోతే అది పెట్టడం కుదరట్లేదా? ప్రాబ్లం చెప్తే. వీడియోనే ఆన్ అవుతుంది మేడం. మీరు ఆన్ లో ఉన్నారని మీకు అనిపిస్తుందా? ఓకే, నాకైతే ఏమనిపించట్లేదు. సరే సరే. ఇప్పుడు ఈ సాయిల్స్ సెటిల్మెంట్ అనేది కూడా గ్రావిటేషనల్ ఫోర్సెస్ ని బేస్ చేసుకునే ఉంటుంది. ఇక్కడ చూసారా, ద పార్టికల్ సెటిల్మెంట్ అండర్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆర్ టేకెన్ అన్ ఈక్విలిబ్రియం పోర్షన్. అంటే సాయిల్స్ అనే సెటిల్మెంట్ అనేది ఉంటుంది కదా, ఆ సెటిల్మెంట్ అనేది కూడా అంటే ఒక సాయిల్ కి అంటే పార్టికల్ టు పార్టికల్ డిఫరెంట్ పార్టికల్స్. ఇవి ఒక పార్టికల్ కి ఇంకో పార్టికల్ కి రిలేటెడ్ గా ఉన్నా కానీ అవి డిఫరెంట్ పార్టికల్స్, బైండింగ్ అనేది ఎక్కువ ఉండదు వాటికి. అయినా కానీ వాటి సెటిల్మెంట్ అనేది ఈక్విలిబ్రియం గా ఉంటాయి. సపోజ్ మీకు సరిగ్గా అర్థం అవ్వాలంటే మీ క్లాస్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మైండ్ సెట్, అవునా? అంటే ఐ మీన్ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మైండ్ సెట్ అనుకుంటే, అయినా కానీ అంటే ఒక ప్రెషర్ అప్లై చేసి ఒక దగ్గరే ఉండాలి, మీరు ఈ షేప్ లోనే ఉండాలి అంటే మీరు అదే యూనిటీని ఈక్విలిబ్రియం గా అంటే అందరూ ఒకేలాగా రియాక్ట్ అవుతారు. అర్థమైందా? ఇప్పుడు క్లియర్ గా ఉందా నేను ఏం చెప్తున్నాను అనేది? అర్థమవుతుంది.
అలాగే సెటిల్మెంట్ అనేది ఈక్వల్ గా జరుగుతాయి. అంటే నువ్వు ఎలా అయితే రెస్పాండ్ అయ్యావో రాజు అయినా అలానే రియాక్ట్ అవుతాడు. అది దాని అర్థం. అంటే సాయిల్స్ కూడా పార్టికల్స్ అనేవి ఒక సాయిల్ ఎలా రియాక్ట్ అవుతుందో మిగతా పార్టికల్స్ కూడా, అంటే ఆ సాయిల్ ఒక క్వాంటిటీ ఆఫ్ సాయిల్ తీసుకున్నప్పుడు ఆ సాయిల్ లో ఎలా రియాక్ట్ అవుతుందో, ఇప్పుడు వాటర్ అప్లై చేసాం అనుకోండి, ఈ సాయిల్ ఎంత ఆ సాయిల్ లో ఒక పార్టికల్ ఎంత అబ్జర్వ్ చేసుకుందో ఇంకొక పార్టికల్ కూడా అంతే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎంతైతే ఇది రిలీవ్ అవ్వగలుగుతుందో ఇది కూడా అంతే రిలీజ్ చేయగలుగుతుంది. ఇది ఎంత కంప్రెస్ అవ్వగలిగితే ఇంకొక పార్టికల్ కూడా అంతే కంప్రెస్ అవుతుంది. అది ఒక క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ లో మనం ఇచ్చే దాన్ని బట్టి వేరియేషన్ అనేది. కానీ మన వేరియేషన్ మనం పోయడంలో డిఫరెన్స్. ఇప్పుడు టూ క్వాంటిటీస్ తీసుకున్నాం అనుకో, అంటే 2 కుప్పాలుగా సాయిల్ తీసుకున్నాం అనుకోండి, మనం పోసే దాంట్లో వేరియేషన్స్ వస్తే అవి వేరియేట్ అవుతాయి. కానీ మనం పోసింది అంటే పర్టికులర్ క్వాంటిటీలో మాత్రం వేరియేషన్స్ చూపించవు. సరేనా? అలా ఇక్కడ ఉన్నది, డిపెండింగ్ అపాన్ ది negative positions of the soil particles, the soil may be loses structure or dense structure. అంటే నెగటివ్ పొజిషన్స్ అంటే ప్రతి దాంట్లో పాజిటివ్ నెగటివ్ అనేవి 2 ఉంటాయి. అవునా? అది ఎలక్ట్రిక్ లో కరెంట్ లో కానివ్వండి, సాయిల్స్ లో కానీ దేంట్లో అయినా సరే నెగిటివ్ పాజిటివ్ న్యూట్రల్ అనేవి అన్నీ ఉంటాయి. అలానే దీంట్లో నెగిటివ్ పొజిషన్స్ కూడా ఉంటాయి కదా. మరి అలా చెప్పుకున్నప్పుడు దీంట్లో కూడా నెగిటివ్ పొజిషన్స్ అనేవి ఉంటాయి కదా. సో అప్పుడు అది దాన్ని బేస్ చేసుకొని, అంటే ఏదైనా సరే పార్టికల్ తీసుకోవడం అయితే ఈక్వల్ గానే తీసుకుంటాయి. అది తీసుకునే కూడా డెన్స్ గా తీసుకోవాలా లూజ్ గా తీసుకోవాలా అనేవి దాని నెగిటివ్ స్ట్రక్చర్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు వాటర్ అప్లై చేస్తూ ఉన్నాము, ఆ ఎక్కువ వాటర్ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా అంటే మనం పోసేదాన్ని బట్టి అంటే తీసుకోవడం అంటే పోసినదే తీసుకుంటది. కానీ ఏంటి, అది దాంట్లో ఉంచుకోవడానికి దాని కెపాసిటీని బట్టి ఉంటుంది. ఉంచుకోలేకపోతే ఓవర్ఫ్లో అయిపోయి బయటికి వెళ్ళిపోతాయి. అవునా? సాయిల్ మీద వాటర్ పోసాము, కొంచెం పోసి వదిలేసాం అనుకోండి, దాని క్వాంటిటీ అంటే ఇప్పుడు సాయిల్ అయితే 100% ఉంది, వాటర్ మనం 2% వేసామంటే అది అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా? చేసుకుంటుంది. అదే 101% పోస్తే 100% వరకు తీసుకుంటుంది. ఆ 1% ఏంటి, బయటికి ఓవర్ఫ్లో చేయగలిగే ఇంటెన్సిటీ అనేది మనకు కనపడుతుంది. సో అది ఈ నెగిటివ్ పొజిషన్ అనేది ఉన్నప్పుడు ఈ సాయిల్ కి 100% కెపాసిటీ ఉందా, 60% ఉందా, 50% ఉందా అనేది మనకి దాన్ని బేస్ చేసుకొని తెలుస్తుంది. అర్థమైందా? ఏంటి రాజు? అంటే నాకు నవ్వుతున్నట్టు అర్థమైంది, అందుకని అడుగుతుందా? అది అంటే దానికి సాయిల్ కెపాసిటీ అనేది ఆ నెగిటివ్ పాజిటివ్ చార్జెస్ ని బట్టి వేరియేట్ అవుతుంది. అర్థమైంది? ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్తున్నది? ఒక నిమిషం. హలో, నేను కనపడుతున్నానా? హలో, కనిపిస్తున్నా. ఇప్పుడు సపోజ్ ఇంత క్వాంటిటీ తీసుకు, హలో ఉన్నారా? ఈ సాయిల్ అనే ఇదిగో ఈ మౌస్ ఉందా, ఇది ఇంత క్వాంటిటీ ఆఫ్ సాయిల్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, కనపడుతుందా? కనిపిస్తుంది. ఇది ఒక కుప్ప, సాయిల్ కుప్ప అనుకుందాం. ఈ సాయిల్ కుప్పలో లోపల ఉన్నాయి కదా, ఈ లైన్స్ కనపడుతున్నాయి కదా, సరే కనపడాలని లోపల ఉన్న మెషినరీ అంతా పార్టికల్స్ అనుకుందాం. ఈ పార్టికల్స్ మనం ఇక్కడ వాటర్ పోస్తున్నప్పుడు ఈ సాయిల్ తీసుకోవడం అనేది ఈక్వల్ గా తీసుకుంటుంది. ఓకేనా? కానీ ఈ తీసుకునే అంటే లోపల ఉన్న పార్టికల్స్ తీసుకోవడం అనేది సేమ్ ఉంటుంది. హలో, ఓకే మేడం. లోపల ఉండే మనం ఎంత పోసినా అంటే దీని కెపాసిటీ అంటే ఇప్పుడు సాయిల్ అంటే సాయిల్ అనేది ప్లేస్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అవునా?
అవును మేడం. సాయిల్ దాని కెపాసిటీ అంటే దాని నేచర్ అనేది ఏరియాని బట్టి వెదర్ని బట్టి అది వేరియేట్ అవుతాయి. ఓకే, అన్ని దగ్గర ఒకే టైప్ ఉండవు. వాటర్ అయినా అంతే, ఇక్కడ ఉన్న ఎంత క్వాంటిటీ ఉన్నాయో అవతల సైడ్ అంతే క్వాంటిటీ ఉండాలనే రూల్ లేదు. అది తెలుసు కదా మీకు. సరే. అలా ఇప్పుడు మనకి తీసుకున్నాం అనుకోండి, ఆ సాయిల్ క్వాంటిటీ అనేది తీసుకున్నాము. తీసుకున్నప్పుడు ఇంత క్వాంటిటీ ఇప్పుడు ఇది 50% మాత్రమే తీసుకోగలదు. అంటే వాటర్ని మనం పోసే కొద్దీ 50% మనం తీసుకున్న కంటైనర్లో 50% క్వాంటిటీ తీసుకోగలదు. కానీ ఆ తీసుకునే 50% కూడా వీటిలో ఈక్వల్గా షేర్ అవ్వగలుగుతాయి. అర్థమైంది ఇప్పుడు నేనేం చెప్పాను? హలో, అర్థం అవుతుంది మేడం. అలాగా మీరున్నారు అనుకోండి, మీరు తీసుకునేది 100%. మీ కెపాసిటీ ఎంత అనుకుందాం, ఒక 20. మీరు ఒక ఫుల్ డే మొత్తం క్లాస్ చెప్తే మీరు ఒక హాఫ్ డే మాత్రమే ఓపిక్గా వినగలరు అనుకుందాం అనుకోండి. అది ఆ ఓపిక్గా అందరు వినగలిగేది అంటే ఇప్పుడు నువ్వు హాఫ్ డే వినగలవు, మిగతా వాళ్ళు కూడా హాఫ్ డే వినగలరు మీ క్లాస్లో వాళ్ళందరూ. అది నేను చెప్తుంది. ఓకేనా? మీ క్లాస్ మొత్తం హాఫ్ డే అనేది ఓపిక్గా వినగలరు అని చెప్తున్నా. సరేనా? అది ఈ సాయిల్ సింగిల్ గ్రెయిన్ స్ట్రక్చర్ సాయిల్ది అలా ఉంటుంది. సో నెక్స్ట్ హనీ కోమ్ స్ట్రక్చర్ లోడ్ అవుతుంది, ఆగండి ఒక నిమిషం. హనీ కోమ్ స్ట్రక్చర్ ఇంకో స్ట్రక్చర్ ఏంటంటే హనీ కోమ్ స్ట్రక్చర్. దాంట్లో పార్టికల్స్ వేరియేషన్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు ఇందాకే చూసారు, నేను చూపించాను కదా, బైండింగ్ అనేది 2 పార్టికల్స్కి ఇట్లా వేరియేషన్ అవుతుంది అని. ఇది ఉందా దీంట్లో? ఇక్కడంతా గ్యాప్ వాయిడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వైట్, ఇక్కడ వైట్గా ఉన్నాయి మేడం. వీటిని ఏమని పిలుస్తాం అంటే మనం వాయిడ్స్ అని పిలుస్తాం. ఈ టర్మ్ వచ్చిందా మీకు ఎక్కడన్నా? విన్నారా ఈ టర్మ్ ని? మీరు ఎక్కడన్నా విన్నారా? వెళ్ళలేదు మేడం. సరే, ఈ స్పేసెస్ ఉన్నాయి కదా రాక్స్ లో, అంటే ఈ స్ట్రక్చర్ లో స్పేసెస్ ఉన్నాయి కదా వైట్ గా, కనపడుతున్నాయా మీకు ఫోన్ లో? కనపడుతున్నాయి మేడం. ఈ వైట్ గా ఉన్న ఈ పార్ట్స్ ని మనం వాయిడ్స్ అని పిలుస్తాం. మామూలు మన జనరల్ టెర్మినాలజీ ఏంటి? మనం గ్యాప్లు ఉన్నాయి, హోల్స్ ఉన్నాయి అనుకుంటాం. కానీ సాయిల్లోకి వచ్చేసరికి వాటిని వాయిడ్స్ అంటారు. ఓకేనా? మీరు ఫ్యూచర్ అంటే కమింగ్ క్లాసెస్లో వీటిని అంటే వాయిడ్ రేషియో అనే వర్డ్ ఎందుకు వస్తుందంటే, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి అనే దాన్ని వాయిడ్ రేషియో అని పిలుస్తాం. జాగ్రత్త, వీటిలో మనకి క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. సో ఈ హనీకోమ్ స్ట్రక్చర్ అనేది మనకి స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇట్ ఈస్ ఎ పాసిబుల్ ఫార్ ఫైన్ ఏంటది sands or silts to be deposited such that the particles when settling develop a particle to particle contact that bridges over ఏంటది large voids. చూసారా వెంకటేష్? ఎందుకు నువ్వు హ్యాండ్ రైజ్ చేసి ఉన్నావు? నన్ను డౌట్ అడగాలనుకుంటున్నావా ఏంటి? అడగాలనుకుంటే అడుగు. నీకు ఫోన్లో 3 dots లా కనపడుతుందా? అక్కడ ఒక హ్యాండ్ సింబల్ ఉంది, ఆఫ్ చేసా. ఓకే. సో ఇక్కడ లార్జ్ వాయిడ్స్ ఇన్ ఏ సాయిల్ ఎగ్జిట్స్ అంటే ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్లో మనం బైండింగ్ అనేది జరిగినా సరే, మనం ఎంత డిపాజిట్ అనేది చేసినా ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఈ స్ట్రక్చర్లో వాయిడ్ రేషియో అనేది ఎక్కువగానే ఉంటుంది. మిమ్మల్ని అబ్జర్వ్ చేయమంది ఇక్కడ లార్జ్ వాయిడ్ రేషియో అంటే వాయిడ్. మీరు జియోటెక్నికల్ టెర్మినాలజీ వచ్చినప్పుడు గ్యాప్స్ అని ఇలా పిలవం. అర్థమైందా? హలో, అర్థమవుతుంది మేడం. మనం గ్యాప్స్ అని పిలవం, వాయిడ్స్ అని పిలుస్తాం. అది నేను చెప్తుంది. లార్జ్ వాయిడ్స్ అని ఉంది కదా, వాయిడ్స్ అనేవి మనకి ఉంటాయి. సో దీన్ని మనం వాయిడ్ రేషియో అని పిలుస్తుంటాం. ఇలా వాయిడ్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. ఈ సాయిల్ సైజెస్ లో ఇదంటే ఎంత ఉంటుంది? ఈ పార్టికల్ సైజెస్ అంటే ఈ పార్టికల్ అంటే ఇది ఉంది కదా, ఈ పార్టికల్స్ ఉన్నాయి చూడండి, రాక్స్ లాగా చిన్న చిన్నవి. ఆరో హైలైట్ అయిందా? మెరూన్ కలర్ లో ఉన్నాయి కదా, వీటిని ఈచ్ రాక్ మెటీరియల్ ది ఎంత ఉంటుందంటే 0.002 mm నుంచి 0.2 mm వరకు ఉంటుంది.
అర్థమైందా? ఓకే. సో అంత వాయిడ్ రేషియో అనేది జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఒక్క నిమిషం, ఇది క్లాస్ టైం అయిపోయినట్టు చూపిస్తుంది నాకు. సరే చూడండి మేడం. ఒక్క నిమిషం. ఓకే 12 దాకే అని ఉంది, నేను ఎక్స్టెండ్ చేస్తాను. మీకు ఏమైనా అప్డేట్ లాగా వచ్చిందా? రాలేదు మేడం. సరే లైట్. ఇక్కడ ఉంది కదా ఇది. సో దీనికి మనం ఎంత దీన్ని కంప్రెస్ చేసినా, కంప్రెస్ అంటే తెలుసు కదా, ఓకే, ఎంత కంప్రెస్ చేసినా, ఎంత అంటే మనం ఎంత కంప్రెస్ అయినా చేయండి, కానీ దాంట్లో వాయిడ్ రేషియో మాత్రం కన్ఫర్మ్ ఉంటుంది. అంటే వాయిడ్ రేషియో కంపేర్ టు అదర్ సింగిల్ గ్రెయిన్ స్ట్రక్చర్ కంటే హనీకాంబ్ స్ట్రక్చర్ లో వాయిడ్ రేషియో అనేది ఎక్కువగానే ఉంటుంది. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే దీని పార్టికల్ స్ట్రక్చర్స్ అనేది 0.002 mm నుంచి 0.02 mm వరకు వేరియేట్ అవుతుంది. అంటే ఈ రెండు బౌండరీస్ ని దాటి దీని స్ట్రక్చర్ సైజ్ అనేది వేరియేట్ అవ్వదు. ఓకేనా? ఇది మీకు 2 మార్క్స్ క్వశ్చన్, సరిగ్గా వినండి. అర్థం కాకపోతే అడగండి. ఓకేనా? లేదు లాగింగ్ గా అనిపిస్తుంది అంటే మేడం ఫాస్ట్ గా చెప్పండి అని అడగండి. నెక్స్ట్ డిస్పర్స్డ్ క్లే స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లో the final structure of a clay are established from the balance of interactive forces and external forces applied to the clay assemblage. అంతేనా? అసెంబ్లేజ్ అనేది అంతే మేడం. అంటే దీంట్లో ఏంటంటే ఇంటరాక్టివ్ ఫోర్సెస్. ఇంటరాక్టింగ్ అంటే ఏంటి? ఒకదాంతో ఇంకొకటి అంటే బాండింగ్ అవ్వడం కానీ, లేకపోతే అంటే దాని కాంటాక్టింగ్ పాయింట్ అనేవి కానీ అంటే క్లేలో అసెంబ్లేజ్ అయి ఉంటాయి. అంటే ఆల్రెడీ అంటే అవి ఒక ఆర్డర్లో ఫామ్ అయి ఉంటాయి అని. అవి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు కూడా, అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక సాయిల్ క్లే స్ట్రక్చర్ ఉంది, అదేమైంది, వాటర్ పోస్తే బంకగా అవుతుంది. అవునా? హలో కదా? అప్పుడు మనకి ఏంటి, మనం సపోజ్ దాని మీద ఒక వెయిట్ అనేది అప్లై చేసాము, వాటర్ పోసాము, అది బాగా ఈక్వల్ గా అంటే డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. సాయిల్ అనేది వాటర్ తో మింగిల్ అయిపోయి బంకగా తయారైంది, బాగానే ఉంది. దాని మీద మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసాం. అంటే సాయిల్ లో వాటర్ వేసినప్పుడు ఏమవుతుంది, అది ఎక్స్పాండ్ అవుతుంది సాయిల్ అనేది. అవునా? అవును మేడం. ఆ సాయిల్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఏం అఫ్రోజ్ మ్యూట్ లో పెట్టేసి నీ పని నువ్వు చేసుకుంటున్నావా? సరేలే. అది మనకు బాండింగ్ అయినప్పుడు అది ఉబ్బినట్టుగా మనకి ఎక్స్పాండ్ అవుతుంది. సో దాని మీద మనం ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అని అప్లై చేసినప్పుడు అది అసెంబ్లేస్ అంటే ఈక్వల్ గా, ఇప్పుడు మనం ఎంత ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ని బట్టి, ఇప్పుడు మన సాయిల్ అనేది ఉంది, మన హ్యాండ్ ఎంత ఉంటుంది, మన అరచేయి ఉంది కదా. హలో మేడం, వింటున్నారా? లేకపోతే ఫోన్ ఆఫ్ చేసి పక్క పని చేసుకుంటూ ఉన్నారా, స్పీకర్ ఆన్ చేసి వదిలేసి? లేదు మేడం. చాలా మంది అలాంటి పనులు చేస్తున్నారని వింటున్నాలే, అందుకని అడుగుతున్నా. సాయిల్ తీసుకున్నాము, మన హ్యాండ్ ఎంత ఉంది, మన హ్యాండ్ తీసుకెళ్లి దాని మీద పెట్టి ప్రెస్ చేసాం. మన హ్యాండ్ కాంటాక్టింగ్ ఏరియా ఉందా? హలో, మన హ్యాండ్ ని కాంటాక్ట్ ఎంత వరకు అయితే సాయిల్ మీద కాంటాక్ట్ అవుతుందో అంతవరకు, అంటే మన కాంటాక్ట్ ఏరియా వరకు మనం ఎంత ప్రెషర్ అప్లై చేసామో అది ఎంత బైండింగ్ కెపాసిటీ ఉంటుందో అంతవరకు ఈక్వల్ గా అసెంబ్లేజ్ అవుతుంది. ఒక నిమిషం ఉండండి. హలో, చెప్పండి. మీరు ఎవరన్నా ఆపరేట్ చేస్తున్నారా దీన్ని? లేదు మేడం. అవునా, స్ట్రక్ అయిందా ఏంటి? సో ఇది ఉంది, తీసుకుందాం. ఇది సాయిల్ అనుకుందాం. కనపడుతుందా బాక్స్? కనపడుతుంది. ఈ బాక్స్ అనేది మన సాయిల్ ఏరియా. ఓకేనా? దీని మీద
నేను ఇలా స్ట్రైట్ చూపిస్తున్నా, ఇది కదా సాయిల్ అయితే మనకి ఇట్లా ఉంటుంది. నేను ఇలా పెడుతున్నా మీకు కనపడాలని. సాయిల్ అనేది ఇంత ఉంది, మనం వాటర్ అప్లై చేసాం, సాయిల్ మెత్తగా అయిపోయింది, బాగానే ఉంది. నా హ్యాండ్ తీసుకెళ్ళి దీని మీద ఇలా ప్రెస్ చేసా, కనపడుతుందా? కనపడుతుంది. ఇలా ప్రెస్ చేసా, గట్టిగా ప్రెస్ చేసా. నా హ్యాండ్ ఎంత కాంటాక్ట్ ఏరియా ఉంది దీనికి, అంటే ఎంత వరకు దీన్ని ఆక్యుపై చేసింది ఏరియాని? నా హ్యాండ్ కింద సాయిల్ అనేది టచ్ అవుతుంది కదా, ఈ ఏరియా ఉందా, ఈ ఏరియా నా హ్యాండ్ టచ్, ఈ ఏరియా వరకు మనం ఎంత ప్రెషర్ అప్లై చేసామో ఈ సాయిల్ కాంటాక్ట్ ఇంతవరకు మనం ఎంత ప్రెస్ చేస్తే అంత సాయిల్ అనేది లోపలికి కంప్రెస్ అయినంత వరకు ఈక్వల్ గా కంప్రెస్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు గ్యాప్ ఉంది, ఈ ఫింగర్ దగ్గర ఏమో పైకి ఉండి ఈ ఫింగర్ దగ్గర లోపలికి వెళ్ళి అలా ఏమీ ఉండదు. ఎంత ప్రెస్ చేస్తే అంతవరకు ఈక్వల్ గా అసెంబ్లింగ్ అనేది ఈక్వల్ గా జరుగుతుంది. మీరు కావాలి ట్రై చేయండి. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ పార్ట్ నుంచి పక్కన ఉందా, ఇటు సైడ్ ఇది ఉబ్బుతుంది సాయిల్, ఇది మాత్రం లోపలికి వెళ్తుంది. అబ్జర్వ్ చేశారా మీరు? బంకమట్టిలో కానీ కాలేసారు అనుకోండి, కాలు ఉన్న వరకు అది ఈక్వల్ గా పడుతుంది, కానీ పక్కన ఏరియా ఉన్నదానికంటే కొంచెం హైట్ లేస్తుంది ఇంకాస్త. సో అది కాంటాక్ట్ ఏరియా ఉన్నంత వరకు అది ఈక్వల్ గా అసెంబ్లేజ్ అనేది జరుగుతుంది. అది డిప్రెస్డ్ క్లే. సో దాని నేచర్ అనేది అలా ఉంటుంది. సో దాని సాయిల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. చూడండి, అసెంబ్లింగ్ అనేది ఈక్వల్ గా మనకి ఇట్లా వీటిలాగా అంటే వేరేట్గా అవ్వదు, ఈక్వల్ గా నీట్ గా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇది దాని స్ట్రక్చర్. నెక్స్ట్ ఇంకోటి ఫోలికేటర్ స్ట్రక్చర్. ఈ ఫోలికేటర్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉందంటే, మ్యాగ్నెట్స్ తెలుసు కదా మీకు? హలో, తెలుసు మేడం. మ్యాగ్నెట్స్ ఎలా ఉంటాయి, దాని అన్ఈక్వల్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి, ఈక్వల్ పోల్స్ అనేవి రిపెల్ అవుతాయి, అవునా? అలాగా దీనికి కూడా అట్రాక్టింగ్ పార్ట్ దగ్గర అవి వెళ్ళి అటాచ్ అవుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ పార్ట్ దీనికి ఉందనుకోండి, ఇప్పుడు ఈ అసెంబ్లింగ్ చూడండి, ఇది ఇవి రెండు కాంటాక్ట్ అయ్యాయి, అవునా? అదే ఈ పార్ట్ చిట్టు పెట్టారనుకోండి, అది బాండ్ అవ్వదు. సో అది ఫోలికేటర్ స్ట్రక్చర్. మీరు రాక్స్ లో అది చూడాలంటే ఫోలికేటర్ స్ట్రక్చర్ మీకు ఎలా కనపడుతుందంటే, ఇప్పుడు రాక్స్ అనేవి మనకి కోన్ షేప్ లో ఉంటాయి. కొన్ని రాక్స్ మీకు డిజైనింగ్ కోసం వాల్ కి పెడుతుంటారు, మీరు అబ్జర్వ్ చేశారా? రాక్స్ తో వాల్ పెడతారు. హైవే మీద ఎంబాక్మెంట్స్ లాగా ఇలా స్లోపీగా పెడతారు. డ్యామ్స్ దగ్గర చూడొచ్చు, హైవేస్ దగ్గర పైన ఫ్లైఓవర్ లాగా ఉండి కింద నుంచి మనం వస్తున్నాం, అండర్ పాస్ లాగా వస్తూ ఉంటున్నాం. అక్కడ కూడా కొన్ని ఏరియాస్ లో రాక్స్ తో పెట్టుంటారు. అలా గులకరాళ్ళు ఉంటాయి కదా, ఆ గులకరాల్లో షేప్ ఉంటుంది, ఆ కోన్ షేప్ లాగా వస్తాయి. మామూలుగా రాక్స్ అనేవి రౌండ్ గా ఉన్నట్టు ఇవి ఉంటాయి. ఫోలికేటర్ స్ట్రక్చర్ అంటే కోన్ షేప్ లో ఉంటాయి స్ట్రక్చర్ అనేది. అవి నెక్స్ట్ క్లాస్ టైంలో నీకు ఇమేజెస్ డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఫోలికేటర్ స్ట్రక్చర్స్ అనేవి ఇలా వేరియేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్ ఆర్ అట్రాక్టివ్, అంటే ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్ ఆర్ అట్రాక్టివ్, ద పార్టికల్స్ వాంట్ టు ఏంటది కమ్ టుగెదర్. అంటే అట్రాక్టివ్ పార్టికల్స్ అనేవి ఉన్నప్పుడు ఆ రెండు జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తాయి. మేకింగ్ ఫోలికేటెడ్ క్లే. అంటే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు మనకి ఫోలికేటెడ్ క్లే లాగా మారుతుంది. ఇఫ్ ద ఎడ్జ్ చార్జెస్ ఆర్ పాజిటివ్, most likely the edges are attracted to the folicated surfaces of either clay particles. This makes ఏంటది కార్డ్ హౌస్. Card house structure of the folicated clay most commonly in a salt water environment. అబ్జర్వ్ చేశారా? ఈ ఫోలికేటర్ స్ట్రక్చర్స్ అనేవి మనకి సాల్ట్ వాటర్ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. అంటే ఎక్కువగా మనం చూడగలం ఆ ఏరియాస్ లో. అంటే సాల్ట్ వాటర్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంటుంది మనకి? బీచెస్ దగ్గర. బీచెస్. ఏం రాజు ఆ మాట చెప్పడానికి కూడా గంట ఆలోచించావా? మరి సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాస్ లో ఈ ఫోలికేటర్ స్ట్రక్చర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇన్ ఫ్రెష్ ఎన్విరాన్మెంటల్ ఏంటది fresh environment more face-to-face folicated structures are formed due to its negative charges at the edges. అంటే ఫ్రెష్ అయితే ఇవి నెగిటివ్ చార్జెస్, సాల్ట్ స్ట్రక్చర్స్ దగ్గర సాల్టీ ఎన్విరాన్మెంట్ లో అయితే పాజిటివ్ చార్జెస్ తో కనెక్ట్ అవుతాయి. అర్థమైందా?
హలో, అర్థమైంది మేడం. పాజిటివ్ చార్జెస్ అంటే ఇవి మ్యాగ్నెట్ లాగా, అన్లైక్ పోల్స్ అలా కాదు. పాజిటివ్ కి పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ కి నెగిటివ్ అవుతుంది. ఓకేనా? ఓకే ఓకే మేడం. మేడం. ఇది గుర్తుపెట్టుకోండి, ఫోలికేటెడ్ లో పాజిటివ్ కి పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ కి నెగిటివ్. సో ఈ పాజిటివ్ అనేవి ఎక్కడ అట్రాక్ట్ అవుతాయి అంటే మనకి ఫ్రెష్ ఎన్విరాన్మెంట్, అదేనా? ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ఫోర్సెస్ నెగిటివ్. ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ దగ్గర నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయా? నెగిటివ్ ఛార్జెస్ బాండింగ్స్ అనేవి ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ లో మనకి అవైలబుల్ ఉంటాయి. పాజిటివ్ ఛార్జెస్ తో బాండ్ అయ్యి దొరికే రాక్స్ అనేవి మనకి సాల్టీ ఎన్విరాన్మెంట్ లో దొరుకుతుంది. అర్థమైందా? క్లియర్ గా ఉందా ఇప్పుడు నేను చెప్పింది? అర్థమైంది మేడం. ఏం చెప్పాను? అదే మేడం, మనకి ఎప్పుడైనా పాజిటివ్ గా అట్రాక్ట్ అయ్యేది సాల్ట్ వాటర్ అలా. సాల్టీ ఎన్విరాన్మెంట్ ఎక్కడైతే సాల్- ఉంటుందో ఆ అక్కడ పాజిటివ్. ఎన్విరాన్మెంట్ లో పాజిటివ్ అట్రాక్ట్ అంటే రాక్స్ ఉన్నాయి వీటిలో. సపోజ్ ఈ రాక్ అదే మేడం. తీసుకుందాం, ఇవి బాండింగ్ అయినప్పుడు పాజిటివ్ గా అట్రాక్ట్ అయిన టైప్ రాక్ ని సాల్టీ ఎన్విరాన్మెంట్ లో మనకి సాల్ట్ అవైలబుల్ ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది. ఓకే మేడం. నెగిటివ్ తో బాండ్ అయిన రాక్స్ అనేది మనకి ఫ్రెష్ ఫ్రెష్ ఎన్విరాన్మెంట్. వాటర్. నార్మల్ బీచెస్ దగ్గర ఇలాంటి సాల్ట్ వాటర్ లేని ఏరియాస్ అంటే మనకి ఫ్రెష్ ఎన్విరాన్మెంటే కదా చెప్పుకునేది. సో అదే అలాంటి మేడం. environment లో మనకి ఈ నెగిటివ్ చార్జ్డ్ రాక్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. సరేనా? ఓకే మేడం. సో వెనక్కి వెళ్ళిపోయిందా? సో ఇది చూడండి, వీటిలో మనకి ఇక్కడ ఉన్నాయి ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్. పార్టికల్ సైజెస్ స్మాల్ సైజ్ అనుకోండి, 0.005 టు 0.002 అంటే ఇవి స్మాల్ సైజెస్ అయితే ఇట్లా కన్సిడర్ చేస్తాం. లార్జ్ సైజ్ పార్టికల్స్ అంటే 0.075 mm దగ్గర నుంచి ఉండే రాక్స్ అని లార్జ్ శాండ్ పార్టికల్స్ అంటాం. క్లే శాండ్ 2 టైప్స్ ఆఫ్ తీసుకుంటే ఈ 2లో స్మాల్ సైజెస్ కి ఎంత స్మాల్ సైజెస్ అంటే ఒక సైజ్ అనేది మనకు ఉండాలి కదా, ఆ సైజ్ కి 0.005 దగ్గర నుంచి 0.002 వరకు ఉండే వాటిని స్మాల్ సైజ్ గా పిలుస్తాం. లార్జ్ సైజ్ అని వేటిని అంటామంటే 0.075 దగ్గర నుంచి లార్జ్ సైజ్ అంటాం వాటిలో. అంటే ఆ శాండ్ లో లార్జ్ సైజ్ అంటే ఇంత క్వాంటిటీ. వీటిలో స్మాల్ సైజ్ పార్టికల్స్ అంటే ఎంత సైజెస్ లో ఉంటాయి అంటే ఇంత ఉంటుంది. స్ట్రక్చర్ అనేది ఇక్కడ క్లే స్ట్రక్చర్ ఉంటుంది, ఇక్కడ క్లిస్టరల్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. షేప్ అని అంటే ఫ్లాట్, అంటే రాక్ అనేది ఫ్లాట్ గా ఉంటుంది. ఇక్కడ యాంగులర్ ఆర్ రౌండెడ్, అంటే యాంగులర్ అంటే కొన్ని వంకరగా అంటే ఒక యాంగిల్ లో ఫామ్ అయి ఉంటాయి. అలా కానీ రౌండెడ్ స్ట్రక్చర్స్ లా కానీ ఇవి ఉంటాయి. తర్వాత సర్ఫేస్ చార్జెస్ అంటే ఏవి పాజిటివ్ తీసుకుంటుందా నెగిటివ్ తీసుకుంటుందా అంటే ఇది నెగిటివ్ ఉంటుంది, అండ్ ఇదైతే శాండ్ లో అయితే నెగ్లిజిబుల్. అండ్ స్పెసిఫిక్ చార్జ్ అనేది ఎంత చార్జ్ తీసుకోగలుగుతుంది, ఇది లార్జ్ గా తీసుకుంటుంది, అంటే ఎక్కువ చార్జ్ తీసుకుంటుంది. క్లే అనేది శాండ్ అనేది తక్కువ, ఎందుకంటే కంపేర్డ్ టు క్లే కంటే శాండ్ అనేది వాటర్ ని అంటే అబ్జార్బింగ్ చేసుకున్న వెంటనే ఎవాపరేట్ అయిపోతాయి వాటర్ శాండ్ లో. క్లేలో అలా కాదు, అది బాండ్ చేసుకొని ఉంటుంది కొంతవరకు, అంటే కొంత టైం వరకు అది బాండ్ చేసుకుని. అలాంటి టైంలో మనము అంటే సపోజ్ కరెంట్ పాస్ చేసాం అనుకోండి, క్లేక్ అనేది మనకి సాయిల్ నుంచి షాక్ అనేది మనకి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉన్నాయి కాబట్టి. శాండ్ లో అనేది ఏంటి, వాటర్ ఎవాపరేట్ అయిపోతుంటాయి కాబట్టి మనకి అంత ఎఫెక్టివ్ అనేది ఎక్కువ ఉండదు, ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. అది ఓకేనా? ఇంటర్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేది స్ట్రాంగ్, ఎందుకంటే క్లే లో బాండింగ్ ఎక్కువ ఉంటుంది, వాటర్ అప్లై చేసి పెడతాం. కానీ శాండ్ లో అనేది వాటర్ ఎవాపరేట్ అప్పుడు బాండింగ్ ఎలా ఉంటుంది, దాని స్ట్రెంత్ వరకు ఉంటుంది. ఒకటి కట్టాం ఇసుకలో, మనం బీచ్ లో చేసుకున్నట్టు కట్టాం పెట్టాం బానే ఉంది, వెళ్ళి కాలే దాని మీద ఏమవుతుంది, విత్ ఇన్ సెకండ్స్ లో పడిపోతుంది. క్లేలో మీరు వెళ్ళి అలా పగలు కొట్టినా కానీ దాని షేప్స్ అనేవి కొంచెం అయినా కానీ షేప్ ఫార్మాట్ ఉంటుంది వాటిలో. అవునా? అవును మేడం. బంకమట్టితో మనం చేస్తాం, ఏదో బొమ్మ చేసాం ఇరగొట్టాలంటే షేప్స్ లాగా ఇరగొడతాం, కానీ పౌడర్ అయిపోదు పట్టుకోగానే. అది నేను చెప్తుంది. ప్లాస్టిసిటీ అనేది ఇది ప్లాస్టిక్, ఇది నాన్ ప్లాస్టిసిటిక్. అంటే ఇది కూడా బాండింగ్ అనేది దీనికి ఎక్కువ ఉంటుంది, అంటే దీనికి ఉంటుంది దీనికేమో ఉండదు, అంత ఎక్కువగా ఉండదు. షియర్ రెసిస్టెన్స్ అనేది కూడా దీనికి వేరేడ్ గా ఉంటుంది, ఇది ఫ్రిక్షన్ అంటే కొంచెం తక్కువ అట్లా ఉంటుంది. తర్వాత వాల్యూమ్ ఛార్జ్, ఇదేమో లార్జ్ వాల్యూమ్ ఛార్జెస్ లో ఉంటే ఇది స్మాల్ గా ఉంటుంది. ఓకేనా? ఓకే మేడం.
ఏమన్నా అర్థమైందా? అర్థమైంది. ఒక్కళ్ళు వీడియో ఆన్ చేయాలి. అసలు అఫ్రోజ్ ఉన్నాడో వెళ్ళిపోయాడో కూడా తెలియట్లా. అది మీరు ఇవాళ విన్న క్లాస్. సరే, ఆ బాలాజీకి వెంకటేశ్వర మాతాంగి ఎవరు? హరీష్ ఒకడు. ఎవరు వీళ్ళంతా? హరీష్ 103. హరీష్ కాదు, మాతాంగి వెంకటేష్. అబ్బాయి వాలంటీర్. ఏంటి? వాలంటీర్. ఓకే. ఏం క్లాసులు వద్దంటున్నా? వాలంటీరింగ్ చేసుకుంటే అయిపోతుందా? తీసేయాల్సింది. వాళ్ళని తీసేసినట్టే వీళ్ళని కూడా తీసేసి ఉంటే అయిపోయి ఉండేదేమో. తెలుసా సచివాలయంలో ఉన్న వాళ్ళందరికీ ఎగ్జామ్స్ పెట్టట్లేదు ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ కి. పెట్టట్లేదు.